ఉంటాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు బాబు జగజీవన్ రామ్ జయంతి, ఒక మహనీయుడి యొక్క జయంతి. ఏప్రిల్ నెలలో ముగ్గురు పుట్టారు. ఒకరు బాబు జగజీవన్ రామ్ గారు, రెండోది రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు, మూడోది మహాత్మా పూలే గారు. ఈ ముగ్గురు కూడా ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర పురుషులు. అందుకనే ఈరోజు నేను ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు నేను ఒక ఇంటికి పోయాను. ఒక ఎస్సీ కుటుంబం ఇంటికి పోయి జగజీవన్ రామ్ స్ఫూర్తితో ఆ కుటుంబాలని ఏ విధంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనో సంకల్పం చేయడానికి ఆ ఇంటికి వెళ్ళానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాను. కొంతమందికి అర్థం కావు, కొంతమందికి అర్థం అవుతూ ఉంటాయి. అర్థమైన వాళ్ళు బాగుపడతారు, అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడతారు, అర్థం చేసుకోలేని వాళ్ళు భవిష్యత్తులో నష్టపోయామని బాధపడతా ఉంటారు. ఆ రోజు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడాను. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా సెల్ ఫోన్ అయితే అందరికీ అత్యవసర వస్తువు అయిపోయింది. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు అనేక విషయాల్లో డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు డాక్రా సంఘాలు మీరు చూస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఆ డాక్రా సంఘాలు లేకపోతే వాళ్ళు ఏమాత్రం కూడా ముందుకు పోలేని పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడో 25 ఏళ్ళు 30 ఏళ్లకు మునిపే మా ఆడబిడ్డలు కష్టపడుతున్నారు, వంట చేయడం సులభంగా చేయాలని కట్టెల పొయ్యిలో కాకుండా దర్జాగా గ్యాస్ ఉపయోగించేయాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రేట్లు పెరిగాయంటే మళ్ళీ ఆలోచించాను. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పుడే ఒక ఇంటికి పోయాను. కట్టెల పొయ్యి అయితే చాలా కష్టం అయ్యేది నాకు వంట చేయడం. గ్యాస్ కాబట్టి గ్యాస్ వెలిగించాం, కాఫీ పెట్టాం. నేను వాళ్ళకి కాఫీ ఇచ్చి నేను కూడా కాఫీ తాగి ఇక్కడికి వచ్చాను. ఇది మనందరిలో ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. అందరం సమానం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. కొంతమంది సమాజంలో కొన్ని అవకాశాలు అందిపుచ్చుకొని పైకి వచ్చారు. మనతో పుట్టిన వాళ్ళు చాలామంది ఇంకా పేదరికంలో ఉన్నారు. ఇంకా కనీస స్టాండర్డ్స్, జీవన ప్రమాణాలు కనీసం లేకుండా బాధపడే పరిస్థితికి వచ్చారు. నేను అందుకని ఈరోజు వచ్చింది ఒక వినూత్నమైన కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను. నేను ఇక్కడ 2 విధాలుగా మీరు చూస్తే, ఒకటి బంగారు కుటుంబాలు. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, దగ్గర 41 మంది ఈ గ్రామంలో అందరికంటే తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు. అంటే ఇవంతా కూడా 20 లక్షల కుటుంబాలని రాష్ట్రంలో ఎంపిక చేశాం. మీ ఊర్లో 41 చేశాం. అదే సమయంలో నేను ఆలోచించిన విధానం, అట్టడుగు నుండే 20%, పైనుండే 10%. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది మార్గదర్శులు ఉన్నారు. ఇప్పుడే మనోజ్ గారు అయితే అక్కడికి వచ్చినప్పుడు చూశాను. ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక 5 మంది వచ్చారు. వీళ్ళకి సమాజం ఒక అవకాశం ఇచ్చింది, అందిపుచ్చుకున్నారు. ఈరోజు పారిశ్రామికవేత్తలుగా లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను, మీరందరూ స్పందించారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా, కదిలి రా అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు కట్టించారు, అనేక కార్యక్రమాలు చేశారు. ఈరోజు నేను ఇచ్చే పిలుపు, ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో, తెలివితేటలున్నాయో, అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి.
ఆ రోజు సమాజానికి ఇమ్మని కోరాను. ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేనే దీనికి కూడా ఆ రోజు భారతదేశంలో పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్కి నేనే శ్రీకారం చుట్టాను. ఈరోజు మీరు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి. ఒకప్పుడు హైదరాబాద్ విజయవాడ రోడ్డు చూసేవాళ్ళం. ఈరోజు బాగా రోడ్డు ఉందంటే దానికి కారణం పీపీపీ విధానం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు బ్రహ్మాండంగా మీరు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం పెట్టిన సెల్ ఫోన్లు కాదు, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది ఈ సెల్ ఫోన్ల వల్ల. ప్రైవేట్ వ్యక్తులు సర్వీస్ ఇస్తారు, దానివల్ల వాళ్ళకు లాభాలు వస్తున్నాయి, మీకు మెరుగైన సేవలు అందుతున్నాయి. కరెంటు విషయంలో కానీ అనేక విషయాల్లో కాలేజీల విషయంలో కానీ చాలామంది ముందుకొచ్చి ఎన్ని పోయారు. కానీ ఈరోజు పీపీపీ విధానంలో ఫ్యాక్టరీ పెట్టినా వాళ్ళు పైకి వచ్చారు, తప్పులేదు. ఈరోజు సిఎస్ఆర్ కూడా పెట్టారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం మీరు చూస్తే ఎప్పుడు కూడా 20-30 సంవత్సరాల ముందే నేను ఆలోచిస్తాను. సమాజాన్ని అధ్యయనం చేస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటాను. నా ఆలోచన ఒకటే, భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి కానీ పేదరికంలో ఉండడానికి వీలు లేదు. మనం ఈరోజు వికసిత్ భారత్ మాట్లాడుతున్నాం. 2047కి ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉంటామని నేనైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాను. స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. ఈరోజు 2,90,000 ఉంటే దీన్ని 23 ఏళ్లలో దగ్గర 20 సార్లు 20 రెట్లు 15 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అది సాధ్యమా అంటే సాధ్యం. దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం. అదే సమయంలో ఇది కొంతమందికి ఆదాయం వచ్చి చాలామంది నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు. అందుకే చాలా రోజులు మదనపడ్డాను. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. మొన్నే పేదల సేవలో నెల మొదటి తారీఖున పింఛన్లు ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తే 4,000 రూపాయలు పింఛనిచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్ప ఎక్కడా లేదు. ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు 500 నేనే చేశాను. మళ్ళీ ఈరోజు వస్తే తర్వాత వచ్చిన తర్వాత 3,000 చేశాను. ఈరోజు 6,000 రూపాయలు చేసే పరిస్థితికి వచ్చాం. ఎవరైనా కిడ్నీ పేషెంట్లు కానీ లేకపోతే కొంతమంది లెప్రసీ పేషెంట్లు ఉంటే వాళ్లకు 10,000 ఇస్తున్నాం. బెడ్కి పరిమితమైనటువంటి వ్యక్తులకి కుటుంబ సభ్యుల్ని కొంతవరకు ఆదుకోవాలని 15,000 రూపాయలు ఇస్తున్నాం. మీరు చరిత్రలో ఎప్పుడన్నా ఎవ్వరు ఈ మారిగా ఇచ్చింది లేదు. మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే 33,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నెలవారీగా మీకు డబ్బులు పంపిస్తున్నా. ఇవి కాకుండా అన్నా క్యాంటీన్ ఉంది. ఇది కాకుండా రేపే డిఎస్సి పెడుతున్నాం. ఇవి కాకుండా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ సోదరులకి అనేక కార్యక్రమాలని లోన్స్ ఇవ్వడం, స్వయం ఉపాధి కల్పించడం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దీపం 2 ఇచ్చాం. రేపు మే నెలలో మళ్ళీ అందరికీ చెప్తున్నా, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. ఇప్పుడిప్పుడే జనాభా తగ్గిపోతా ఉంది. కనీసం ఒక కపుల్ ఎవరైతే భార్యాభర్త ఉన్నారో 2 పిల్లల కంటే తక్కువ కాకుండా 3 కంటే సంతోషం. కనీసం 2 ఉండాలి. లేకపోతే జనాభా తగ్గిపోతే ముసలి వాళ్ళ సంఖ్య పెరిగితే ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదనేది నా ఆకాంక్ష.
దానికి కూడా మీ సెక్రటరీ ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు, ఈ ఊర్లో కలెక్టర్ గారు ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు. వీళ్ళు కూడా రీఓరియంట్ చేయాలి. వాళ్ళు కూడా అభివృద్ధి మాట్లాడుతున్నారు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితులు లేరు. అదే సమయంలో అన్నదాత కింద రైతుకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో 14,000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఇది కాకుండా మత్స్యకారులకు కూడా 20,000 చొప్పున జీవనోపాధి కోసం వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తాం. అయితే ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా డబ్బులు లేవు. 10 లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు. అప్పు ఇచ్చేవాళ్ళు కూడా కనపడడం లేదు. వడ్డీ కట్టాలి, మళ్ళా అసలు తీర్చాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలకు పెట్టాలి, మళ్ళీ మీకు అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి. అదే సమయంలో ఏవైతే నేను చెప్పానో సూపర్ 6 కూడా అమలు చేయాలి. ఇది కొంచెం కష్టమైన పనే, కానీ ఇష్టంగా పనిచేస్తున్నా. కష్టమైన పని కూడా ఇష్టంగా పనిచేస్తే తప్పకుండా పరిష్కారం అవుతుంది, చేయగలుగుతామనే ధీమా నాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మిగిలిన విషయాలు నేను మళ్ళీ మాట్లాడతా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊర్లో 1073 కుటుంబాలు ఉన్నాయి. నేను ఒక విషయం మీకు చెప్పాను. ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు. ఇంకొక పక్క 41 బంగారు కుటుంబాలు, ఒక 5 మంది మార్గదర్శులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడిస్తాను. నా ఉద్దేశం ఒకటే, ఇంటికి కావలసిన అవసరాలు తీర్చే బాధ్యత నాది, గ్రామానికి కావలసిన అవసరాలు తీర్చే బాధ్యత నాది. పేదవాళ్ళందరినీ ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపడతాం. కానీ పైనుండే మీరు, కింద నుండే 41 కుటుంబాలని అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ మార్గదర్శులకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఓసారి నేను కూడా ఒక గ్రామంలోనే పుట్టా. 6-7 కిలోమీటర్లు నడిచి హై స్కూల్కి వెళ్ళాను. ఇప్పుడు పిల్లలు బెటరు. ఊర్లోనే స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. మేము చిన్నప్పుడైతే 6-7 కిలోమీటర్ల వాగుల్లో, వంకల్లో, అడవుల్లో పోయి చదువుకొని, అప్పటికి కూడా క్యారియర్ కూడా చేతిలో పెట్టుకొని, లేకుంటే అప్పట్లయితే ఫుడ్ పాకెట్స్ తయారు చేసుకుని పొట్లాలు కట్టుకుపోయేవాళ్ళం. అది తినేసి, ఎందుకంటే క్యారియర్ మళ్ళీ మోయాలి, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా. కాబట్టి ఆ విధంగా చదువుకున్నాం, పైకి వచ్చాం, ఒక ఆలోచనతో ముందుకు పోయాం. అదృష్టం కలిసి వచ్చింది. ఈరోజు మీరు చూస్తే ఎవరికి దక్కని ఆంధ్ర రాష్ట్రంలో నాకు ఈ అదృష్టం కలిసి వచ్చిందంటే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. మీకు సేవ చేసే అవకాశం రావడం. అయితే నేను ఆ రోజు కొన్ని పబ్లిక్ పాలసీస్లో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తే ఆ జాతి బాగుపడుతుంది. ఒక నాయకుడు విధ్వంసంతో, అస్వదృష్టితో ఆలోచిస్తే ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అందుకే నేను 25 సంవత్సరాల కంటే ముందు ఇదే మార్గ మీటింగులో చెప్పేవాడిని. ఆ రోజు 2 విషయాలు ఎక్కువ మాట్లాడేవాడిని. ఒకటి కుటుంబ నియంత్రణ అని చెప్పేవాడిని. నా మాట నమ్మారు, జనాభా నియంత్రించారు. 2 పిల్లలంటే 2 పిల్లలకే పరిమితం అయ్యారు. తర్వాత డబ్బులు వచ్చే కొందికి 2 కూడా వద్దని ఒకరికి వచ్చారు. కొంతమంది ఒక్కరు కూడా వద్దు, హ్యాపీగా ఉంటాం, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్ అనే పరిస్థితికి వచ్చేసారు. ఇది మరీ ప్రమాదమైన పరిస్థితి ఇది. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాను. నేనే ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రారంభించానంటే మీరు అర్థం చేసుకోవాలి. జనాభా తగ్గిపోతా ఉంది. 2వ పాయింట్ ఒకటి ఉండాలి. అంటే ఒక కపుల్ జీవితకాలంలో 2 కంటే ఎక్కువ జన్మనివ్వాలి. అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది. అంటే 2 వరకు చనిపోతూ ఉంటారు.
కానీ ఈరోజు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం 1.5, 1.6కు పడిపోయాం. దీనివల్ల జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. మీ ఊర్లో రేపు రాబోయే రోజు 2035కి జనాభా పెరగదు, ఇదే మరిగా తగ్గిపోతుంది. కడాన పిల్లలు ఉండరు ఊర్లో, అంత ముసలోళ్ళే ఉంటారు. తర్వాత ఊర్లే ఉండవు, అందరూ చనిపోతే ఊరే ఉంటుంది, వేరే ఊరే అయిపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదని నేను ఆలోచిస్తున్నా. ఎప్పటికీ చరిత్రలో ముప్పాళ్ళ గ్రామం ఉండాలంటే మీరందరూ కూడా జనాభా నియంత్రణ చేసుకుంటే తప్ప సాధ్యం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం, ఎవరికైనా పిల్లలు లేకపోతే ఆ మహిళని కొంచెం చిన్న చూపు చూసేవారు, భార్యాభర్తలిద్దరిని కూడా చిన్న చూపు చూసేవాళ్ళు. అప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ హాస్పిటల్ కూడా వెళ్ళి టెస్ట్ చేసుకొని పిల్లలు కనే వరకు ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రెండో విషయం, ఆ రోజు నేను ఐటీ గురించి మాట్లాడాను. ఈరోజు మిమ్మల్ని అందరిని చూస్తే నేను గర్వపడుతున్నా. ఎన్నో ఏళ్ళు కాదు, 25 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోయింది. 25 సంవత్సరాలు హైదరాబాద్ని మీరు చూస్తే ఏ విధంగా ఉందో మీరు చూశారు. హైదరాబాద్ అది ఆ రోజు నేను చూపించినటువంటి చొరవ, నా విజన్ అది. తెలుగు జాతికి ఒక మహానగరం ఉండాలి, ఉపాధి కల్పించాలని ముందుకు పోయాం, చేశాం. కానీ అదే సమయంలో తెలుగు వారిని ప్రపంచం మొత్తం ప్రమోట్ చేశాం ఐటీలో. ఈరోజు అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ప్రపంచంలో అంతా కూడా తెలుగువారే నెంబర్ 1 తలసరి ఆదాయం. అమెరికాలో ఉండే అమెరికన్స్ కాదు, ఇంగ్లాండ్లో ఉండే బ్రిటిష్ వాళ్ళు కాదు, ఏ దేశం వెళ్ళినా తెలుగు వాళ్ళే ఎక్కువ తలసరి ఆదాయం. దీంతో సమానంగా భారతీయులు ఉండే పరిస్థితికి వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, తెలివితేటలున్నాయి. ఇప్పుడే నేను రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళాను. 9 మంది పిల్లలు నూతన ఆవిష్కరణలు చూపించారు నాకు. వాళ్ళు హైడ్రాలిక్ లిఫ్ట్ ఎట్టుంటుంది, లేకపోతే మొబిలిటీ ఏ విధంగా తీసుకోవాలి, ఆటోమేటిక్ మొబిలిటీ ఎట్లా తీసుకోవాలి, అదేవిధంగా మిర్రర్ రిఫ్లెక్షన్స్ ఎట్లుంటాయి, అవన్నీ కూడా నూతనమైన ఆవిష్కరణలు చూపించారు. పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే మట్టిలో పుట్టిన మాణిక్యాలు మన పిల్లలు. చదివిస్తే ప్రపంచాన్నే శాసించే పరిస్థితి, ప్రపంచానికి ఇన్నోవేషన్స్ అందించే పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు నేను ఆలోచించింది 25 సంవత్సరాలకు వేసిన విజన్ ఈరోజు బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చింది. ఇప్పుడు నేను ఆలోచించేది భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. మనుషులమై పుట్టాం, ప్రతి ఒక్కరికి జీవన ప్రమాణాలు బాగుండాలి, మెరుగైన ప్రమాణాలు ఉండాలి. అందుకే నేను ఆలోచించింది సంపన్నమైన, ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన సమాజాన్ని నిర్మాణం చేయాలని నేను ఒక సంకల్పంగా పెట్టుకున్నాను. 2047కి ఇది అవుతుంది. కానీ కొన్ని కుటుంబాలు కొన్ని సమస్యల వల్ల, ఇంకా ఆర్థిక సమస్యలతో చాలా వెనుకుండే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళకి చేయూతనివ్వాలి, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. పైనుండే వాళ్ళు ఇంకా పైకి వెళ్తారు, సంపాదిస్తారు. మధ్యలో ఉండేవాళ్ళు కూడా చేసుకోగలుగుతారు వాళ్ళ తెలివితేటలతో. అట్టడుగున ఉండే 20% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే ఈరోజు ఒకటే పిలిపించాను. మొన్ననే తెలుగు ఉగాది, తెలుగు నూతన సంవత్సరం రోజున నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందరినీ రమ్మన్నాను. దేనికోసం చేస్తున్నానని చెప్పాను. ఇప్పుడు ఏ ఊరు వచ్చినా, ఏ సచివాలయం వచ్చినా, ఆ సచివాలయంలో అన్నీ కూడా ఎక్కడున్నాం, ఏమి చేస్తారు. ఈ ఊర్లోకి వచ్చినప్పుడు 40 కుటుంబాలు వచ్చినప్పుడు ఇంకొక పక్కన చూస్తే ప్రతి ఒక్క కుటుంబానికి కనీస అవసరాలు అన్నీ ఇస్తాం. ఈ ఊర్లో 1073 ఇళ్లున్నాయి. ఇండ్లు లేని వాళ్ళు 64 మంది ఉన్నారు. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, 64 ఇండ్లు శాంక్షన్ చేస్తాం, ఇమీడియట్ కట్టుకోమంటాం. ఇంటి జాగా లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం. ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని, టౌన్లో 2 సెంట్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ
ఒక ఆలోచన పెట్టుకొని అదే మరి ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఆశయంతో ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన టాయిలెట్లు నేనే ఆ రోజు ఆత్మ గౌరవంతో కట్టాం. ఇంకా కొంతమందికి లేవు. 1061 మందికి ఉన్నాయి, 11 మందికి లేవు. నెల 2 నెలల లోపల 3 నెలల లోపల ఈ 11 టాయిలెట్లు కట్టించే బాధ్యత కలెక్టర్కి అప్పచెబుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ట్యాప్ వాటర్ ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వాలని, అది కూడా అష్యూర్డ్ వాటర్ ఇవ్వాలని, రిలయబుల్ వాటర్ ఇవ్వాలని దీనికి పెట్టుకున్నాం. 850 మందికి మాత్రం ఉన్నాయి, 223 లేవు. దీనికి కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఇమ్మీడియట్గా డబ్బులు కావాలంటే ఇమ్మీడియట్గా ఇస్తా. 100% నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇంటి దగ్గర కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటింటికి కరెంటు 1073 మందికి కరెంట్ ఇచ్చాం. అంతేకాకుండా ఎస్సీలకు ఎస్టీలకు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. వాళ్ళు పేదరికంలో ఉన్నారు, కరెంటు ఛార్జీలు కట్టుకోలేదని చెప్పి ఉచితంగా ఇచ్చాను. ఈరోజు మళ్ళీ నేను ఆలోచించేది, ఈ 173 ఇండ్లు ఉన్నాయి, దీనికి ఎస్సీలందరికీ 2 కిలోవాట్లు అంటే 240 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకునే విధంగా మీ ఇంటి మీదనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి రూఫ్ టాప్ సోలార్ ఇస్తాం. దానివల్ల మీకేంటంటే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి శాశ్వతంగా ఉండదు, మెయింటెనెన్స్ కూడా మీకు సంబంధం లేదు. ఒక ఏజెన్సీని పెడతాం, వాళ్లే మెయింటైన్ చేస్తారు. ఒకవేళ మీకు కరెంటు మిగిలితే తిరిగి గ్రిడ్కి ఇస్తే ₹2.09 చొప్పున మీకు డబ్బులు కూడా ఇస్తారు. రాత్రిలో కరెంటు ఉత్పత్తి కాదు కాబట్టి మీరిచ్చిన కరెంటు తిరిగి మీరు వాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు తక్కువ కరెంటు వాడుకుని ఎక్కువ ఉత్పత్తి చేస్తే దానికి ఎన్ని యూనిట్లు ఉంటే అన్ని యూనిట్లకి ₹2.09 చొప్పున మీ అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ₹1 కట్టక్కర్లేదు, మీ ఇంటి మీద ప్యానల్స్ పెట్టుకుంటే చాలు. రెండోది, బీసీలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ పెట్టుకోండి. మీరు పెట్టుకుంటే 2 కిలోవాట్లకి దగ్గర 20,000 అదనంగా సబ్సిడీ ఇస్తాం. ఒకవేళ మీరు 3 కిలోవాట్లు పెట్టుకుంటే 360 యూనిట్లు తయారు చేసుకుంటే దగ్గర అదనంగా 78 + 20 ₹98,000 మీకు సబ్సిడీ ఇస్తాం. మిగిలింది మీరు పెట్టుకుంటే కరెంటు ఛార్జీలు కట్టే పని లేదు. ఒకవేళ మీరు మిగులు కరెంటు వస్తే గ్రిడ్కి ఇవ్వండి, తర్వాత మీకు తిరిగి కరెంటు కావాలంటే ఇస్తాం. అవసరమైతే అది కొనుక్కొని డబ్బులు కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా గ్యాస్ అయితే అందరికీ ఇచ్చాం, 1073 మందికి ఉంది. ఇది శుభవార్త. ఇంకో పక్క ఇంటింటికి ఇంటర్నెట్ కూడా ఇవ్వాలని, మీరు ఇంటర్నెట్ ఇస్తే ఇంటి దగ్గర కూర్చొని పని చేయాలంటే పని చేయడం, కానీ మీకు ఏ మెసేజ్ ఇవ్వాలన్నా ఈజీగా ఇచ్చేట్టుగా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పెట్టాం. 164 మందికి ఉంది, 909 మందికి లేదు. దీన్ని కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి ఇంటర్నెట్ ఇప్పించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే ప్రతి ఒక్క ఇంటికి ఇంటి జాగా, ఇల్లు, మరుగుదొడ్డి, కొళాయితో నీళ్లు, కరెంటు, ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకున్న రూఫ్ టాప్ని, గ్యాసు, అదే మాదిరిగా ఇంటర్నెట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అగ్రవర్ణాలు కూడా హామీ ఇస్తున్నా. 3 కిలోవాట్లకు 78,000 ఇస్తాం. మీరు పెట్టుకోండి, కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. మీరు ముందుకు వచ్చి మీ పొలంలోనే ఒక పంప్ సెట్ ఉంటే దానికి సోలార్ పెట్టుకుంటే ఉచితంగా పెట్టిస్తాం. అక్కడ ఉత్పత్తి చేసిన కరెంటు మీరు వాడుకొని మీ ఇంటికి కూడా వాడుకోండి, మీ ట్రాక్టర్కి కూడా ఛార్జ్ చేసుకోండి, మోటార్ బైక్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, కారుకు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో ఎక్కడికి పోవాలన్నా ఖర్చు లేకుండా దర్జాగా పోయే విధంగా మిమ్మల్ని తయారు చేయాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఇవి చేయడం, ఆలోచనలు తేవడం నా బాధ్యత. దాన్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత. ఈ ఏడే కాకుండా గ్రామానికి సిమెంట్ రోడ్లు 19 కిలోమీటర్లు ఉంది, 4 కిలోమీటర్లు కావాలి. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఈ సంవత్సరమే 4 కిలోమీటర్లు పెట్టేస్తాం. అదే మరి డ్రైనేజ్, ఇది ఒకటి సమస్య ఉంది. దీనికి ప్రత్యేకంగా నేను ఆదేశాలు ఇస్తున్నా. ఒక ప్రాజెక్టు తయారు చేయండి. 100% డ్రైనేజ్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ గ్రామానికి ఏర్పాటు చేసే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్తున్నా. దానికి ఎంత నిధులు కావాలని ఇస్తాం, మీరు ఇమీడియట్ కంప్లీట్ చేయండి. అదే సమయంలో స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, 356 ఉన్నాయి. ఇంకో పక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మొత్తం వేస్ట్ కాంపోస్ట్ ప్లాంట్ అప్పుడే పెట్టా. ఇంటింటికాడ చెత్త కలెక్ట్ చేస్తున్నారు. దీనికి ఒక కాంపౌండ్ వాళ్ళన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తాం, కట్టియాల్సిందిగా నేను కోరుతున్నా. అదే మరిగా లిక్విడ్ వేస్ట్, మురుగునీరు, దీన్ని కూడా మనం ట్రీట్ చేయాలి. 10 సోక్ పిట్స్ వచ్చాయి, ఇంకో 15 కావాలన్నారు, అవి కూడా శాంక్షన్ చేస్తాం. అవి కూడా కంప్లీట్ చేయించేయండి. అప్పుడు మీరు చూస్తే ఒక పరిశుభ్రమైన గ్రామం, ఇంటికి ఎన్ని అవసరాలు ఇచ్చాం. ఇంకా మీకుండేది ఆదాయాన్ని పెంచుకోవాలి, జీవన ప్రమాణాలు పెంచుకోవాలి. దానికోసం ఇప్పుడు మార్గదర్శులు తెచ్చాను. బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశాం, గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. 2047కి ఏ గ్రామం ఎక్కడుండాలనో, ఏ సచివాలయంలో ఏ కార్యక్రమాలు చేయాలనో ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వస్తాం. టెక్నాలజీ ఉపయోగిస్తాం, ఖర్చులు తగ్గిస్తాం, ఆదాయం పెంచుతాం. నిరంతరం ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు పోతాం. ఇది మీరందరూ అర్థం చేసుకొని ఊర్లో ఉండే వాళ్ళందరూ ఒకటే కోరుతున్నా, మీరందరూ కష్టపడుతున్నారు. నేను కష్టపడమని చెప్పడం లేదు, ఇష్టపడి స్మార్ట్గా పనిచేయమంటున్నా, తెలివితేటలతో పనిచేయమంటున్నా. ఒకప్పుడు మనం అందరం కూడా తెల్లవారుజామున 3 గంటలకు లేచి కపిల్ కోసం నీళ్లు తోడడం కోసం పోయేవాళ్ళం. అప్పుడు ట్రాక్టర్ లేకపోతే మడకలు కట్టేవాళ్ళు, నాగళ్ళు కట్టి దున్నేవాళ్ళం. ఆ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు పొలం చుట్టూరు తిరిగితే ఆరోగ్యం బాగుంటుంది. మార్నింగ్ వాక్ అయితే పచ్చని పొలాల్లో మంచి గాలి పీలిస్తే మీ యొక్క లంగ్స్ ఏవి ఉన్నాయో అవి ఎక్కడ లేని శక్తి వచ్చి ఇంకా 4 రోజులు ఎక్కువ బతికే అవకాశం ఉంటుంది. ఆ రోజులు వచ్చేసాయి. ఈరోజు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. మీరు ఇక్కడ కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు. మీరే మెసేజ్ ఇస్తే దగ్గర 1000 సేవలు ఆన్లైన్లో ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇప్పటికే 250 సేవలు ఇచ్చాం, రోజు రోజుకు పెంచుతున్నాం. ఇంకో పక్క ఎవరైనా కానీ యాక్సెస్ పెట్టుకోలేకపోతే ఏది కంప్యూటర్లో లేకుంటే వాట్సాప్లో ఆపరేట్ చేయలేకపోతే వాళ్ళు ఒకే మెసేజ్ ద్వారా కూడా ఇస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్స్ట్గా కన్వర్ట్ చేసి పని చేసి మళ్ళీ మీకు కావాలంటే మెసేజ్ కానీ లేకుంటే ఆ డాక్యుమెంట్స్ మీకు పంపించే పరిస్థితి తీసుకొస్తాం. ఈరోజు అందుకని నేను చాలాసార్లు చెప్తున్నాను మీ అందరికీ, మనమందరం కూడా ఒక వినూత్నమైన సమయంలో ఉన్నాం. తెలివితేటలతో పనిచేస్తే కష్టపడవలసిన అవసరం లేదు. సంపద సృష్టించడం పెద్ద కష్టమైన పని కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 41 కుటుంబాలను నేను ఎప్పటికీ మానిటర్ చేస్తాను. నేను మాట్లాడే లాస్ట్లో 2 నిమిషాలు మాట్లాడతాను. ఇప్పుడు ఇక్కడుండే మార్గదర్శుల్ని, బంగారు కుటుంబాలకి ఏం అవసరం ఉందో వాళ్ళ దగ్గర మాట్లాడిస్తా. అదైన తర్వాత మార్గదర్శులు మాట్లాడతారు. ఇద్దరు కలిసి ఏం చేస్తారో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మైక్ వచ్చి బంగారు కుటుంబాలు 40 కుటుంబాలు చేలిపైకి ఎత్తండి. ఎంతమంది? 40 బంగారు కుటుంబాలు. ఓకే, ఆ 40 కుటుంబాలు ఉన్నారు. మార్గదర్శులు 5 మంది పైకి, 5 మంది 6 మంది ఉన్నారు. చేలిపైకి ఎత్తండి. మార్గదర్శులు 5 మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీలో ఒకరిద్దరు వచ్చి ఒక 3 రండి.
మీ విషయాలు చెప్పండి, ఇక్కడ ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పండి, మన వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. మీరు ఒకరు మాట్లాడతారు, వాళ్ళు ఒక ఇద్దరు మంది ఇవ్వండి, మైక్ ఇవ్వండి, మాట్లాడమ్మా. నీ పేరు చెప్పమ్మా. నీ పేరేంటమ్మా? నమస్కారం సార్, నా పేరు నాగరత్నం, పగడాల నాగరత్నం. గట్టిగా మాట్లాడమ్మా. ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? మేము నలుగురు ఉంటాం. ఎవరమ్మా? మా ఆయన గారు, మాకు 2 పిల్లలు ఉన్నారు. ఏం చేస్తారు మా పిల్లలు? పిల్లలు చదువుకుంటున్నారు. బాబేమో 2వ క్లాసు గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడు. పాపేమో అంగన్వాడికి వెళ్తుంది. ఇంకా చిన్న పాప. మా ఆయన ఏమో పొలం పనులకు వెళ్తాడు. నువ్వేం చేస్తావా? నేను ఇంటి దగ్గర ఉండి మిషన్ నేర్చుకుంటున్నా. మిషన్ నేర్చుకుంటా? అవును సార్. ఎంత వస్తుందమ్మా మీ ఆయనకి ఆదాయం? మా ఆయనకి రోజుకి 500 వస్తాయి సార్. 500 వస్తాయి. కాబట్టి 2 పిల్లలు. ఇల్లుందా? లేదు సార్. ఇల్లు లేదు. స్థలం కూడా లేదు సార్. స్థలం కూడా లేదు. ఇప్పుడు నువ్వు నేను చెప్పేది నీకు అర్థమైందా? అర్థమైంది సార్. ఏం చేస్తే నువ్వు బాగుపడతావు చెప్పు. నీకేం చేస్తే నీ పిల్లలు నువ్వు బాగుంటావు, ఆదాయం ఎక్కువ సంపాదించుకుని ఆనందంగా ఉండగలుగుతారు చెప్పండి. నేను మిషన్ నేర్చుకుంటున్నా సార్. నాకు కుట్టు మిషన్ ఇస్తే నేను కొంచెం డెవలప్మెంట్ అవుతాను. మా ఆయనకి ఆటో కావాలని పెట్టుకున్నాం. ఆటో ఇస్తే కొంచెం ఆయన ఆటో తోలుకుంటా సంపాదించుకుంటాం సార్. ఈ 2 పనులు ఇచ్చి పిల్లలు బాగా చదివిస్తే బాగుపడిపోతారా సార్? స్థలం, ఇల్లు కూడా కావాలి కదా సార్. అద్దె కొంటున్నాం సార్. ఇల్లు స్థలం ఇస్తే ఎంత కడుతున్నాం అద్దె? 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు. 1000 రూపాయలు. అప్పుడు ఇల్లు కట్టిస్తే 1000 రూపాయలు మిగులుతుంది. అవును సార్. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి విషయం విన్నారు మీరు, మార్గదర్శులు. మీరు రెస్పాండ్ అవుతున్నారు, నేను మాట్లాడతాను. ఓకే అమ్మా, కూర్చోమ్మా. థ్యాంక్స్. ఇంకా మిగిలిన వాళ్ళు? భూమి ఉందమ్మా నీకు? లేదు సార్. భూమి ఏమీ లేదు. లేదు. ఓకే, రామ్మా, మాట్లాడమ్మా. నా పేరు భాగ్యం అండి. అంటూ మాట్లాడమ్మా. నా పేరు భాగ్యం అండి. మాకు 3 బాబులు 2 అమ్మాయిలు ఉండారండి. ఎవరి కాళ్ళది అయిపోయిందండి. నేను ఒక్కదాన్నే ఉండా. మా ఆయన గారు పోయి సంవత్సరం వెళ్ళిపోయిందండి. నాకు పింఛన్ రావట్లేదండి. నాకు కావాల్సింది పింఛనేనండి. ఓకే, కలెక్టర్ గారు పింఛన్ ఇచ్చేసిండి వీడికి. ఈఎంఐకి ఇప్పుడే ఇచ్చేసి చెప్పాను, రెక్టిఫై చేసి. ఓకే, ఇమ్మంటాం. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఒకరిద్దరు వచ్చి మాట్లాడండి. ప్లీజ్ కూర్చోండి మా. మిమ్మల్ని ఇలా కలిసినందుకు చాలా దగ్గర పెట్టుకోండి. మిమ్మల్ని ఇలా కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. కూర్చోమా. నా పేరు రమాదేవి. తీసుకుంటాను, కూర్చో. నా పేరు రమాదేవి. మా ఆయన గారి పేరు లక్ష్మయ్య సార్. మాకు 2 పిల్లలు సార్. వాళ్ళని గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తున్నాను సార్. మా ఆయన గారు కూలి పనికి వెళ్తారు. రోజుకు 300 రూపాయలు వస్తాయి. ఇల్లు కట్టించేసి 2-3 గేదెలు ఇస్తే చూసుకుంటాం సార్. గేదెలు ఉన్నాయమ్మా? ఇవ్వండి, లేవు సార్. కావాలి. 2-3 గేదెలు ఇస్తే ఇల్లు కట్టిస్తే మీ ఆయన ఏం పని చేస్తాడు? అప్పుడు కూలి పనికి వెళ్తారు సార్, కర్రకే వెళ్తారు. దానివల్ల కొంచెం ఆదాయం పెరుగుతుంది, ఈజీ అవుతుంది అంటావు? అవును సార్. ఓకే, ఇప్పుడు విన్నారు మీరు. ఆ అమ్మాయి అడిగేది నీకేం భూములు లేవు? లేవు లేదు. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను ఇంటర్ చదివాను సార్. ఇంటర్ చదివావు. మీ ఆయన? మా ఆయన 6th క్లాస్ చదువు. 6వ తరగతి చదివాడు. ఈ అమ్మాయి ఇంటర్ చేసింది, భర్త 6 చదివాడు, కూలి పని చేస్తాడు, 2 పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఏమి లేవు, ఇల్లు కూడా లేదు కదా? లేదు సార్. ఇల్లు లేదు. గేదెలు పట్టిస్తే పాడి పరిశ్రమ అయితే నాకు ఆదాయం వస్తుందనేది కోరిక. అదే మరి ఇల్లు కట్టించి గేదెలు పట్టిస్తే ఆదాయం వస్తుంది, బాగుపడతామని రిక్వెస్ట్, అంతే కదమ్మా? ఓకే, మీరు వింటున్నారు. ఇప్పుడు ఇచ్చేసాం మైక్గా. ఇంకెవరమ్మా? ఎవరన్నా ఉన్నారా అక్కడ ఉండేవాళ్ళు? ఎవరన్నా ఎవరాయా? ఇంకెక్కువ లేకుండా అందరూ మళ్ళా మన వాళ్ళు పంపిస్తాను, వాళ్ళు వచ్చి మాట్లాడతారు. మీరు ఆయన మాట్లాడించండి. రాయా, మైక్ తీసుకో, చెప్పమ్మా. నా పేరు కోండ్రు రమేష్ అండి. మైక్ దగ్గర పెట్టుకో. నా పేరు కోండ్రు రమేష్ అండి. రమేష్ చెప్పు. నాకు ఇల్లు అయితే లేదు కానండి, అమ్మ వాళ్ళది ఉంది. ఏమ్మా? అమ్మ వాళ్ళ ఇల్లు ఉందండి. అమ్మ వాళ్ళ ఇల్లు ఉంది, నీకు ఇల్లు లేదు? ఇల్లు లేదు. మీ అమ్మ నాన్న ఇద్దరే ఉన్నారా, ఇంకెవరున్నారు? 2 ఉన్నారండి. వాళ్ళిద్దరు, నువ్వు, భార్య? భార్య లేదండి, చనిపోయింది. చనిపోయారు. బాబు కూడా మన రీసెంట్ గా 1 సంవత్సరం క్రితం చనిపోయిందండి. మీ బాబా? అవునండి, పెద్ద బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ వయసు? 18 సంవత్సరాలకి. 18 సంవత్సరాలకి. ఒక అబ్బాయినా? 2 అబ్బాయిలండి. ఇంకొకటి ఏం చేస్తాడు? 7th క్లాస్ చదివిందండి. 7th క్లాస్. 7th క్లాస్. ఇప్పుడు నువ్వు చెప్పు, నేను చెప్పింది నీకు అర్థమైందా? నువ్వేం చదువుకున్నావు? నేను 9 అండి.
9వ తరగతి. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే నువ్వేం చేస్తావు, నువ్వు బాగుపడతావు, ప్రభుత్వం ఏం చేయాలి, నువ్వేం చేస్తావు, మార్గదర్శి ఏం చేయాలనుకుంటున్నావు? నేను ప్రస్తుతానికైతే కూలికి వెళ్తున్నానండి. అంటే సుబాబుల కర్రకి వెళ్తాను. రోజుకు 300 నుంచి 350 దాకా వస్తాయి. మా పిల్లల్ని చదివించడానికి నాకు ఆధారం అనేది లేదు. అమ్మ వాళ్ళు కూడా ముసళ్ళు అయిపోయారు. వాళ్ళకి ఏంటంటే నేను చేసి పెడితేనే వాళ్ళకి ఆధారం. వాళ్ళకి పెన్షన్ ఏమన్నా వస్తుందా? నాన్నగారికి వస్తుంది. నాన్నకు పెన్షన్ వస్తుంది, పెన్షన్ అది కొంతవరకు ఆధారం. కొంతవరకు. ప్రజెంట్ ఏంటంటే నాకు ఆదాయం అంటే కూలి పనికి పోవటమే. తర్వాత నాకు ఏదైనా గవర్నమెంట్ ద్వారా ఒక ట్రాక్టర్ కానీ అలాంటిది నాకు నా పిల్లల్ని చదివించుకోవడానికైనా ఉన్న ఇద్దరిలో ఒకరిని బాగొట్టుకున్నా కాబట్టి ఆ పిల్లల్ని చదివించుకోవాలని. ఓకే, మీరు విన్నారు. ఇవన్నీ నేను యాక్షన్ ప్లాన్ చేసి అన్నీ చేస్తామయ్యా మీ మనోభావాల ప్రకారం. చాలా సంతోషం, చేద్దాం. థ్యాంక్ యూ మా. నీ పేరేమన్నామా? రమేష్ అండ్ రమేష్. థ్యాంక్ యూ రమేష్. ఇప్పుడు మార్గదర్శిలో ఒకరిద్దరు మాట్లాడించండి సార్. సార్ ఒకరు మార్గదర్శనం. సార్ మార్గదర్శి శ్రీ గోగినేని రవిచంద్ర గారు, క్రక్స్ బయోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సార్. వీళ్ళు మార్గదర్శిగా అవుతామని ముందుకు వచ్చారు. ఐ రిక్వెస్ట్ గోగినేని రవిచంద్ర గారు దయచేసి మాట్లాడండి. ఈ అవకాశాన్ని కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి వర్యులు, మా ఎమ్మెల్యే గారు సౌమ్య గారికి, మా ఎంపీ గారు చిన్ని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ మీరు చెప్పిన ఈ P4 ప్రోగ్రామ్, జీరో ప్రావర్టీ ప్రోగ్రాము చాలా ఇన్స్పిరేషన్గా ఉంది సార్. ఒక ఇండస్ట్రియలిస్ట్కే కాదు, ఎన్ఆర్ఐస్ కానివ్వండి, మాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది చాలా పాజిటివ్గా అడుగుతున్నారు. ఈ కార్యక్రమంకి లబ్ధిదారుల లిస్ట్ ఫైనలైజ్ అయిందా, ఎలా చేయాలి, ఆన్లైన్ ఎలా చేయాలి అనే విషయం మీద ఇంతకుముందు కొంత గ్యాప్ ఉండేది సార్. ఎవరైనా ఫైనాన్స్ చేయాలి, ఎవరైనా లబ్ధిదారులకు ఏదైనా అందివ్వాలి అని అంటే ఎలా చేయాలి, ఎవరితో మాట్లాడాలి, అది నిజంగా వాళ్ళకి చేరుతుందా లేదా, ఎలాంటి సంశయాలు చాలా ఉండేయండి. బట్ మీరు ఏర్పాటు చేసిన ఈ పర్టికులర్ P4 ప్లాట్ఫాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ అందరికీ అందుబాటులో కూడా ఉంది. బట్ ఇప్పుడు మీరు వీళ్ళ ముగ్గురితో విన్న తర్వాత నేను పర్టికులర్గా మన దగ్గరలో ఉన్న పెద్దవరం విలేజ్లో మన ఇండస్ట్రీ ఉంది సార్, ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో నూతనంగా ఈ లాస్ట్ 1 year నుంచి ఇంకొక కొత్త యూనిట్ కూడా ప్రారంభించాం సార్. అది ఇవాళ నుంచే ప్రొడక్షన్లోకి వచ్చింది. సో ఈ 2 యూనిట్ల నుంచి సుమారుగా మా దగ్గరే 500 మంది దాకా పనిచేస్తున్నారు సార్. ఈ 500 మందిలో చాలా గర్వంగా నేను చెప్పుకోగలిగింది ఏంటంటే, మా పెద్దవరం, నందిగామ, ఈవెన్ ముప్పాళ్ళ నుంచి కూడా 2 మనుషులు నా దగ్గర ఉన్నారు. సో పెద్దవరం చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలు మొత్తం దగ్గర 480 మంది నా దగ్గరే పనిచేస్తున్నారు సార్. బయట నుంచి అవుట్ ఆఫ్ ఏపీ స్టేట్ ఓన్లీ 9 మంది మాత్రమే పనిచేస్తున్నారు. సో అంత నిబద్ధతతో మన ప్రాంతాలను డెవలప్ చేయటం కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. ఆ ప్రయత్నానికి కొనసాగింపుగా ఇప్పుడు మీరు అందించిన ఈ అవకాశాన్ని కూడా తీసుకుని మీరిచ్చే డైరెక్షన్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఇప్పుడు నాకు అర్థమైన దాని ప్రకారం మీ పక్కనున్న నాగరత్నం గారు చెప్పిన దానికి, వాళ్ళకు కావలసిన ఇల్లు వీటికన్నా కూడా వాళ్ళిద్దరు పిల్లల చదువు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎవరికైనా కానీ చదువు గనక మనం ఇవ్వగలిగితే నెక్స్ట్ జనరేషన్ నుంచి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోకుండా వాళ్ళ పిల్లల్ని వాళ్లే చదివించుకుంటూ ముందుకు వెళతారు. దయచేసి ఏ ఒక్కళ్ళు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఒక్క చదువు ఇవ్వండి, చదువుకున్న ప్రతివాడు ఇంకొక వ్యక్తికి చదువు ఇవ్వండి, అది చాలు. 15 సంవత్సరాల తర్వాత ఆ ఫ్యామిలీ మొత్తం మీకు రుణపడి ఉంటుంది. ఆ క్రమంలో పెద్దవరం పరిసర గ్రామ ప్రాంత ప్రజలకి చాలామందికి విద్య కోసం మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం సార్. ఆ క్రమంలో మా ఎమ్మెల్యే గారి తోడ్పాటు కూడా చాలా ఉంది మాకు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు నాగరత్నం గారు అడిగిన దాంట్లో ఆయనకు ఒక ఆటో కావాలని అడిగారు. ఆటో కాదు సార్, ఆటోతో పాటు మా ఫ్యాక్టరీలోనే బిజినెస్ చేసుకుని ఒక ఎంటర్ప్రినర్గా తయారయ్యే అవకాశాన్ని కూడా నేను ఇస్తాను. సో ఆమె కుటుంబాన్ని ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, పిల్లల చదువుల పరంగా కానీ, వాళ్ళ హస్బెండ్కి వ్యాపార రీత్యా కానీ క్రక్స్ బయోటెక్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మా సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటానని మీ సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్. నెక్స్ట్ ఇంకొకరు.
తోటకూరి శ్రీనివాసరావు గారు, గ్రీన్వే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, దయచేసి మాట్లాడాలి. సభకు నమస్కారం. మాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి మన నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, అలాగే మా ఎమ్మెల్యే గారు స్వామి గారు, అలాగే మా ఎంపీ చిన్ని గారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సార్ మేము 2007లో మిమ్మల్ని శాన్ ఫ్రాన్సిస్కోలో కలిసాను సార్, సన్నీవేల్ టెంపుల్లో. ఆ రోజు మీరు రండి వచ్చేదన్నా చేయన్నప్పుడు మేము ఫ్యాక్టరీ పెట్టాం సార్ ఇక్కడ. అప్పుడు మా ఉమ్మగారు ఉన్నారు అనే ధైర్యంతో వచ్చి ఇక్కడ పరిటల్లో పెట్టాం సార్ ఫ్యాక్టరీ. ఆ తర్వాత మన 13-14 ఇయర్లో అబౌట్ 13 కోట్లు టర్న్ ఓవర్ చేశాం సార్. 18కి వచ్చినప్పటికి 100 crores వచ్చాం సార్ మనకి ఇక్కడే బ్రిక్స్ బిజినెస్ చేస్తూ. అక్కడి నుంచి తర్వాత కోవిడ్, శాండ్, ఈ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతూ వచ్చాము. స్టిల్ కూడా సస్టైన్ చేస్తున్నాం బిజినెస్ని. ఒక 1000 ఎంప్లాయ్మెంట్ దాకా క్రియేట్ చేయగలిగాం సార్ ఆ టైంలో. సో చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నా ఇప్పుడు మనం అమరావతి వచ్చింది, మనం వచ్చాం, ధైర్యంగా చేస్తున్నాం సార్. ఇప్పుడు ఆ రోజు మాకు క్యాప్షన్ ఏంటంటే 2007లో బాబు గారు రావాలి, జన్మభూమి మళ్ళీ రావాలి అని క్యాప్షన్ అంతా అప్పుడు స్లోగన్ ఉండేది. తర్వాత నేను అనుకునేవాడిని జన్మభూమి కార్యక్రమం మళ్ళీ రాలేదేంటి అని. కానీ ఈరోజు P4 ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఆ వెబ్సైట్లో నేను 2 hours స్పెండ్ చేశాను సార్. 3 జిల్లాలు 4 జిల్లాలకు వెళ్ళి వెతికి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చూస్తే ప్రతి కుటుంబంలో ఒక విడో ఉండి 2 పిల్లలు ఉండి వాళ్ళ భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితి చూసాము. నేను ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేశాము నిన్న. కానీ మీకు అది బ్రాండ్ అంబాసిడర్గా తయారయ్యి ప్రతిరోజు ఒకళ్ళతోటో 2 మాట్లాడి ఒప్పించి ఆ వెబ్సైట్కి తీసుకెళ్ళి ఒక 4-5 కుటుంబాలని ప్రతిరోజు యాక్సెప్ట్ చేయించే కార్యక్రమం నేను చేస్తాను సార్. నాకు ఒక 4-5 వేలు కన్సల్టింగ్ కంపెనీల వాళ్ళే తెలుసు నాకు. వాళ్ళందరినీ అమరావతికి ఎలా తెద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళతో రోజు మాట్లాడడం మొదలు పెడతాను. అలాగే ఫ్రెండ్స్ అందరితో మాట్లాడతాము. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తాం. ఒక చిన్న ఇది స్టార్ట్ చేస్తున్నాం, దాంట్లో దీన్ని కూడా టేకప్ చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి, ఎందుకంటే సార్ నేను ఇంతకుముందు ఒక హాస్పిటల్, సిలికానందర హాస్పిటల్ మీరు స్టార్ట్ చేశారు సార్ ఆ రోజు అక్కడ మన కూచిపూడిలో. ఆ రోజు మేము ఒకళ్ళిద్దరిని అడిగితే వాళ్ళు ఫస్ట్ చెప్పిన సార్ మేము చేద్దాం అనుకున్నా మేము చేయలేకపోతున్నాం, చేసే అవకాశం వచ్చింది, మేము వెంటనే చేస్తామని చేశారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇవాళ దీన్ని ముందుకు తీసుకెళ్తాం సార్. ఐ ప్రామిస్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్కి బ్రాండ్ అంబాసిడర్గా తీసుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను సార్ మీకు. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కూడా అభినందించాను శ్రీనివాసరావు గారిని. ఒక స్ఫూర్తి ఇచ్చాడు. అందరూ కానీ పూనుకుంటే ఇది అసాధ్యం కాదు. ఒకేసారి కూడా అన్ని చేయక్కర్లేదు. అంచెలంచెల వారిగా వారికి కానీ హ్యాండ్ హోల్డింగ్ చేసి సరైన సమయంలో సరైన సలహాలు ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేయగలిగితే, నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా ఆలోచించేది జనాభా, పాపులేషన్ యాజ్ అసెట్. క్యాపిటల్ మనకు జనాభానే, అదర్ అసెట్స్ అన్ని అడిషనల్ అసెట్స్ అవి. కాబట్టి జనాభాని మనం కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయగలిగితే మనం అనుకున్న లక్ష్యాలన్నీ అయిపోతాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు బాగా అర్థం చేసుకున్నారు. గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ. ఇంకొక 3 ఉన్నారు, బ్రీఫ్గా మాట్లాడిచ్చేద్దాం. థ్యాంక్ యూ సార్. నౌ జయేష్ కుమార్ షా, డైరెక్టర్ ట్విల్స్ క్లాతింగ్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్, ప్రమోటర్ ఆఫ్ మెన్స్ వేర్ బ్రాండ్ ట్విల్స్ అక్రాస్ ఇండియా, ప్లీజ్. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సభని అలంకరించిన పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా మూలాలు ఎక్కడైనా సరే నా జన్మభూమి, నా కర్మభూమి అనేది ఆంధ్రప్రదేశ్, విజయవాడ. అండ్ ఈ ఊర్లో ఇక్కడే పుట్టి పెరిగాం. ఈ ఊరు మాకు చాలా ఇచ్చింది. మాకొక దారినిచ్చింది, ఒక వ్యాపారం చేయటానికి ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగించుకున్నాం, ఎంతో పైకి ఎదిగాం. ఇక్కడ నుంచి ఒక ఇండియా లెవెల్లో ఒక మెన్స్ వేర్ బ్రాండ్ని ప్రమోట్ చేయగలిగాం. దానికి చాలా గర్వంగా ఉంది. ఈ సమాజం చాలా ఇచ్చింది, ఈ సమాజానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం అంతర్గతం మేము చాలా వేరే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాం. కానీ మొన్న కలెక్టర్ గారు ఫోన్ చేసి ఈ P4 కార్యక్రమం గురించి నాకు వివరం చెప్తే
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి అండ్ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ నడుపుతున్నాయి. కానీ ఈ P4 ప్రోగ్రాం గురించి నాకు కలెక్టర్ గారు వివరం చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. నేను ఈ సభాపూర్వకంగా హామీ ఇస్తున్నాను, నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో నేను దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను, సభాపూర్వకంగా మనవి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. మార్గదర్శి 4 శ్రీ మధుసూదన్ రావు గారు KCP ఇండియా షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చున్నారు, మాట్లాడాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇతర మంత్రివర్యులు, అలాగే ప్రజాప్రతినిధులు, ముప్పాళ్ల గ్రామ ప్రజలు, పాత్రికేయులు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. నేను ముక్త్యాల గ్రామం KCP సంస్థ ప్రతినిధిగా శ్రీమతి ఇందిరాదత్ గారి ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను సార్. ఈ P4 కార్యక్రమం అనేది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం మీరు శ్రీకారం చుట్టారు సార్. బహుశా దేశంలోనే ఇది మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమం అనుకుంటాను. ఇది పేదరిక నిర్మూలన దిశగా మీరు చేపట్టిన అడుగులో మేమందరం కూడా మీ అడుగులో అడుగు వేసి ముందుకు నడుస్తామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. మేము ముక్త్యాల గ్రామాన్ని దత్తత తీసుకున్నాము. అలాగే ముక్త్యాల గ్రామంలో 800 మందికి హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఫిట్టర్ కోర్సు, వెల్డర్ కోర్సు, ఎలక్ట్రీషియన్, AC టెక్నీషియన్ ఇలాంటి కోర్సుల్లో వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాం సార్. విలేజ్ నాలెడ్జ్ సెంటర్ను ఒకటి డెవలప్ చేశాము. అలాగే స్వచ్ఛ ముక్త్యాల కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం సార్. మేము మీ మార్గదర్శకత్వంలో ఈ రాష్ట్రం బహుముఖంగా అభివృద్ధి చెందుతుందని మేము అందరం కూడా విశ్వసిస్తున్నాం సార్. ఈ సభాముఖంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ముక్త్యాలలో కూడా మేము ఈ ముప్పాళ్ళలో కూడా మేము ఒక వేల్పుల మణిమ్మ అనే ఒక విడో మహిళని దత్తత వారి కుటుంబాన్ని దత్తత తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా ఎవరికైనా విద్యను అందించడానికి కూడా మేము సుముఖంగా ఉన్నాం సార్. మీ మార్గదర్శకాల్లో మేము ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. నేనేమంటాను నేను చెప్తాను. ఎట్లుండాలంటే కాన్సెప్ట్ మీ శక్తి, మీ కెపాసిటీ. ప్రతి ఒక్క లీడర్కి కూడా ఒక లెవెల్ ఆఫ్ కెపాసిటీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి రిసోర్సెస్ కూడా ఉంటాయి. కొంతమంది విల్లింగ్నెస్ ఉంటుంది, కొంతమందికి ఇంకా విల్లింగ్నెస్ ఉండదు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, ఇప్పుడు స్పిరిట్ చెప్పారు, సమాజం మనకిచ్చింది, తిరిగి సమాజానికి మనం ఇవ్వాలి. అది మన బాధ్యత. అదర్వైజ్ మన మనుషులకు కాదు. అలాంటి స్ఫూర్తినివ్వడానికే ఈ కార్యక్రమం నేను పెట్టాను. మీరు 2-3 కాకుండా మీ శక్తి ఏంటో మీరు అనలైజ్ చేసుకొని మేనేజ్మెంటు ఎక్కడ తీసుకోగలుగుతారో, ఎన్ని కుటుంబాలు తీసుకుంటారో ఒక రోజు కాకుండా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి మీరు KCP విస్తరణ ఏ విధంగా ఆలోచిస్తారో ఆ కుటుంబాల విస్తరణ కూడా అదే మాదిరిగా ఆలోచించి ఒక విజన్ తయారు చేసుకోవాలి. తప్పకుండా అప్పుడే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తప్పకుండా అది చేయడానికే నేను ఈ కార్యక్రమం తీసుకున్నా. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు శ్రీ వల్లభనేని రామకృష్ణ గారు ఇదే ఊరు నుంచి అంబా కోచ్ బిల్డర్స్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకున్నారు సార్. ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో క్యారియన్. హలో హలో మాట్లాడు. సభను అలంకరించిన ముఖ్యమంత్రి గారికి, సౌమ్య గారికి అండ్ నాని గారికి అందరికీ నా అభినందనలు సార్. మేము ఇక్కడ పెట్టింది 2012లో పెట్టామండి, అంబా కోచ్ బిల్డర్స్ అని. ఆ రోజున మాకు ఈ ఒక 200 మందిని మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తామని అనుకున్నాం అన్నమాట. దాని విధంగానే పురోగతి సాధించాము. మీ స్ఫూర్తితో ఇవాళ ఒక కుటుంబాన్ని మేము తీసుకుందాం అనుకుంటున్నాం అన్నమాట. దానికి వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ప్లస్ హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా మేము టేకప్ చేసేసి వాళ్ళ అభివృద్ధికి సహకరిస్తామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సార్ ఇంకొక మార్గదర్శి శ్రీ కేసర్ మనోజ్ కుమార్ గారు సార్. ఈయన ఆల్రెడీ
సెంటిన బయోటిక్ నుంచి తమను కలిశారు సార్. ఒక కుటుంబాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఆ పిల్లల ఎడ్యుకేషన్ కొరకు ఈవెన్ ఎంబీబీఎస్ చేయించడానికి కూడా ముందుకున్నామని చెప్పారు. దయచేసి మాట్లాడండి. గవర్నీయులు మన ప్రీతం నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఎమ్మెల్యే శ్రీమతి సౌమ్య గారికి, మరి ఈ డయాస్ అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను సెంటినీ బయోస్పిరిట్ గండేపల్లి అనే విలేజ్లో ఉన్నటువంటి కంపెనీ తరఫున ఈ ముందుకు రావడం జరిగింది. మా కంపెనీ స్థాపించిన వారు తిప్పర్నేని శేషగిరిరావు గారు. ఆయన గుడివాడ దగ్గర అంగళూరు వారిది. ఆయన గత 20 సంవత్సరాల్లో చాలా కంపెనీలు పెట్టారు. కనీసం 10-20 వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రస్తుతానికి ఆ కంపెనీల్లో. మేము ఇక్కడ గండేపల్లిలో ఉన్న కంపెనీ ద్వారా ఇప్పటికీ చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తరఫున రీసెంట్గా గవర్నర్ ఎమ్మెల్యే గారి చేత మనం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. సో ఈరోజు ఈ మన చంద్రబాబు నాయుడు గారి సముఖంలో మేము ఇలా ప్రత్యక్షం అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను పర్సనల్గా నేను గ్రామీణ బ్యాంకు మేనేజర్గా చేశాను సార్. చిత్తూరు జిల్లాలో కూడా చేశాను. ఇక్కడ చేస్తున్నప్పుడు 2000 సంవత్సరం ఆ ప్రాంతంలో డ్వాక్రా గ్రూపులు మీరు స్థాపించినప్పుడు నేను చాలా ముందుండే గ్రూపులను చేశాను సార్. సుమత దావరా గారు ఆ రోజున మా బ్రాంచ్కి వచ్చి ఆ గ్రూపులను ఆమె పరిశీలించడం జరిగింది ఒక మోడల్ బ్రాంచ్గా. ఆ రోజు డ్వాక్రా గ్రూపులు అందరూ వెనకాడుతున్న తరుణంలో మీ ఆలోచన విధానాన్ని మేము గమనించి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో ఉన్నతిలో ఉన్న డ్వాక్రా గ్రూపులు చాలా ముందంజలో ఉన్నాయి. అది మీ ఆలోచన సార్. అప్పటి నుంచి కూడా మేము మీ ఆలోచన మీ విధానంలో పనిచేయడానికి మేము ఎప్పుడు ముందుంటాం సార్. అట్లాగే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ P4 కార్యక్రమంలో నేను పర్సనల్గా మా కంపెనీ తరఫున నేను పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా మేనేజ్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మీరు నాకు ఇచ్చిన అవకాశానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా మేము ఇప్పుడు నా కంపెనీ తరఫున మీరు పెట్టిన P4 ప్రోగ్రామ్ని పూర్తిగా అమలు చేస్తూ బంగారు కుటుంబాలను మేము ఎన్నో మాకు వీలైనంతగా మా శక్తి వంచన లేకుండా మేము అడాప్ట్ చేసి వాళ్ళందరికీ మీరు కోరిన విధంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మా మేనేజ్మెంట్ కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మాకు థ్యాంక్ యూ సార్. మీరు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దయచేసి మార్గదర్శకులందరికీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా సన్మానం. సార్ మన జిల్లాలో ఇప్పటికు ఈ P4 భాగంగా 86,005 కుటుంబాలు గుర్తించడం జరిగింది సార్. ఇదే నందిగామ కాన్స్టిట్యున్సీలోనే నాకు 9,699 ఉన్నారు సార్. తమరు వచ్చిన సచివాలయం 2 ముప్పాడ ఇక్కడ 42 మంది ఉన్నారు సార్. ఏదైతే ఇప్పుడు మార్గదర్శులు ముందుకు వచ్చారో వాళ్ళందరికీ ఇది ఇచ్చి వాళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ చేసి మార్గదర్శుల్ని అలాగే బంగారు కుటుంబాన్ని ట్యాగ్ చేసి తమ ఆదేశాల మేరకు ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ నవ్ ఐ రిక్వెస్ట్ సార్ టు హానర్ ది మార్గదర్శిస్ with the gift sir. అరకు కాఫీ తీసుకెళ్ళండి వెళ్ళండి. నెక్స్ట్ శ్రీ మధుసూదన్ రావు గారు KCP.
చెప్పండి అమ్మా. నెక్స్ట్ శ్రీ కేశరాజు మనోజ్ కుమార్ గారు, సెంటిని బయో స్పిరిట్. ఇంకొకరు. నెక్స్ట్ శ్రీ వల్లభనేని రామకృష్ణ గారు, మార్గదర్శి, అంబా కోచ్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. Thank you very much, sir. Now I request Honorable Chief Minister, sir. ప్లీజ్ పోలీసులు కూడా వాళ్ళందరినీ అక్కడ 2 నిమిషాలు కూర్చోవాలి. అందరూ వెనకాల వాళ్ళు కూర్చోవాలి. ఏదైనా కాగితాలు ఇవ్వాలంటే పోయేటప్పుడు తీసుకుంటాను. అలాంటి వాళ్ళు ఉంటే బ్యాక్ సైడ్ ఆ పక్క తీసుకొచ్చి నిలబెట్టండి. నేను పోయేటప్పుడు ఆ కాగితాలు బ్యాక్ సైడ్ తీసుకురండి, మధ్యలో కాదు. మీరు వెనక్కి తీసుకెళ్ళి పోలీస్ వెనక్కి తీసుకురండి. వెనకాన్ని తీసుకొని రండి, మధ్యలో లేపొద్దండి. వాళ్ళ పని కావాలి. మీటింగ్ డిస్టర్బ్ కాకూడదు. ఇంకొక మీటింగ్ కూడా ఉంది మళ్ళీ. ఈరోజు రోజుకు ఒకసారి చూస్తే నాకు కూడా ఒక నమ్మకం వస్తూ ఉంది. ఈరోజు నేను ప్రారంభించిన కార్యక్రమం మార్గదర్శి బంగారు కుటుంబం. ఇది ఒక చరిత్ర. ప్రపంచంలో ఎక్కడా ఈ ప్రయోగం జరగలేదు. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాయి, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాయి. ఆర్థిక సంస్కరణ వల్ల సంపద వచ్చింది. అదేవిధంగా మీరు చూస్తే సంక్షేమ కార్యక్రమాల వల్ల కొంతవరకు వెసులుబాటు వచ్చింది. కానీ ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఏదైతే డబ్బులుండే వాళ్ళకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, డబ్బులు లేని వాళ్ళకి జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. అయితే ఈరోజు సమాజం మనకు అన్నీ ఇచ్చింది. మీరు 5 మంది మాట్లాడారు. 5 మంది పరిశ్రమలు పెట్టిన వ్యక్తులు మాట్లాడిన మాటలు మీరు వింటే, చూడమ్మా దయచేసి 2 నిమిషాలు కూర్చోవాలి. మీకోసమే ఇది, మీకు అర్థం కావాలి. మీకోసం నేను అన్ని పనులు పెట్టుకొని 2:30 అవుతా అంటే భోంచేయకుండా ఉంటే, మీలో శ్రద్ధ లేకపోతే, కడాన ఒక సామెత ఉంది, గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోతాం కానీ నీళ్లు తాగమంటే తాగకపోతే నేను తాగించలేను. ఆ పరిస్థితిలో మీరు కూడా తయారవుతున్నారు. కానీ ఒక్కరోజు మీరు రోజు నాకు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క పనులు చేయాలి, ఒక పక్క మిమ్మల్ని మెప్పించాలి. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళా మీరు కార్యాచరణకు స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పేదరికం అనేది మీరు తెచ్చుకునేది కాదు, కానీ తరతరాలుగా మీరు అక్కడే ఉన్నారు, ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు నేను తీసుకొచ్చే డబ్బులు ఉండేవాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో ఒక అవకాశం వచ్చింది. మన కళ్ళ ముందర ఇండస్ట్రీ పెట్టారు, 100 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఆదాయం పెంచుకున్నారు. ఈరోజు నేను తీసుకొచ్చిన విధానం వాళ్ళ తెలివితేటలు, వాళ్ళకుండే వనరులు ఈ పేదవాళ్ళపైన ఖర్చు పెట్టి మిమ్మల్ని కూడా ఎక్కడికక్కడ మనిషికి కావాల్సింది సరైన సమయంలో సరైన సహకారం. అంబేద్కర్ గారు ఉన్నారు, రాజ్యాంగాన్ని రాశాడు, మహానుభావుడు. కానీ ఆయన చిన్నప్పుడు చదువుకోవాలని డబ్బులు లేవు. ఆయన కూడా 12వ సంతానం. 11 మంది 12వ సంతానం అయితే మనం ఆలోచించుకోవాలి.
ఇప్పుడే మనం చూస్తున్న అంటరానితనం ఆ రోజుట్లో ఇంకా ఎక్కువ ఉండేది. అలాంటి సమాజంలో బరోడా మహారాజు అయితే బాంబేలో చదువుకోవడం నెలకు 12 రూపాయలు ఇచ్చాడు. ఆ 12 రూపాయలతో బాంబేలో చదువుకున్నాడు. ఆ తర్వాత లండన్ పోవాలనుకున్నాడు. లండన్ పై చదువుకుపోతే ఒక నెలకు $1100 ఇచ్చాడు. ఆ డబ్బులతో చదువుకుని ఈరోజు భారతదేశం మెచ్చుకునే మేధావిగా తయారయ్యాడంటే ఆయన జీవితంలో కూడా ఒక చేయూతను ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అబ్దుల్ కలాం ఉన్నాడు, మీకు అందరికీ పరిచయం. అలాంటి ఒక గొప్ప వ్యక్తి వెనకాల ఒక అయ్యంగారు ఉన్నారు. ఆ రోజు ముస్లింలు అయ్యంగార్లు ఎక్కడ చూసినా ఇద్దరు కూర్చునే పరిస్థితి లేకపోతే అవన్నీ వదిలిపెట్టి అబ్దుల్ కలాంని ఒక శిష్యుడిగా చేర్చుకొని గణిత శాస్త్రం, సైన్స్ ఇవన్నీ నేర్పించి అబ్దుల్ కలాం ఒక సైంటిస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు ఆయన ఇచ్చిన చేయూతది ఈరోజు రామకృష్ణ పరమహంస వివేకానందుని తయారు చేశాడు. ప్రపంచం అంతా పోయి భారతదేశం ప్రతిష్ట పెంచే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఇప్పుడు మార్గదర్శనం కోరాను. ఒక ఎన్టీ రామారావు గారిని తీసుకున్నా, ఒక గాంధీజీని తీసుకున్నా, లేకుంటే ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారిని తీసుకున్నా, లేకపోతే నేను కానీ అందరం కానీ చిన్నగానే పుట్టాం. అవకాశాలు మాకు వచ్చాయి, సద్వినియోగం చేసుకున్నాం, అంచెలంచెలుగా ఎదిగాం. ఈరోజు ప్రపంచంలోని మోడీ గారైతే ఒక సమర్థుడైన నాయకుడిగా తయారయ్యాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ పిల్లలు కూడా అమారిగా పైకి రావాలి, మీ కుటుంబం కూడా అమారిగా పైకి రావాలి. ఇది కూడా సాధ్యమనే ఉద్దేశంతోనే నేను ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది చరిత్ర తిరగరాబోయే కార్యక్రమం. నేను చాలా కార్యక్రమాలు చేశాను. ఈ రాష్ట్రంలో ఎవ్వరికి ఇవ్వనంత అవకాశం నాకు ఇచ్చారు. 47 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా, 8 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. దగ్గర ఇప్పటికి మీరు చూస్తే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. నా రికార్డు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ బ్రేక్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఈరోజు నేను అనుకునేది చిరస్థాయిగా చరిత్రలో గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని P4 తీసుకొచ్చాం. జీరో పావర్టీ, పేదవాళ్ళందరికీ సహాయం చేయాలి. అదే సమయంలో ఎవరైతే ధనికులున్నారో, డబ్బులున్నాయో వాళ్ళు కూడా ఒకటే ఆలోచిస్తారు. డబ్బులు సంపాదించడం అవసరం, పేదరికం నుంచి పైకి రావడం అవసరం. ఆ తర్వాత మీకు తృప్తినిచ్చేది మీరు సమాజానికి ఏమి ఇచ్చారో అదే మీకు తృప్తినిస్తుంది. వాళ్ళు కూడా మీరు విన్నారు, మేము ఇన్ని పనులు చేశాం. ఈరోజు మేము సమాజం కోసం కొన్ని కుటుంబాలని దత్తత తీసుకుని వాళ్ళ పైకి తీసుకొచ్చే వరకు కష్టపడతామని, మా కుటుంబ సభ్యులతో సమానంగా వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని వారి యొక్క మీటింగ్లో చెప్పారు. అందుకే నేను వాళ్ళందరికీ అరకు కాఫీ ఇచ్చి శాలువలు కప్పి సన్మానించానంటే నా కోసరం కాదు, అది మీకోసరం అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఒకటి ఆలోచిస్తారు, సమాజంలో గుర్తింపు కావాలని, సమాజంలో గౌరవం కావాలని. డబ్బులు సమాజంలో గౌరవం తేరు రాదు. సమాజంలో గౌరవం వచ్చేది, సమాజం గుర్తించేది మీరు సమాజానికి ఏ పని చేస్తే సమాజానికి ఉపయోగపడతారో అప్పుడే గుర్తిస్తారు. నేను అవకాశం ఇస్తున్నా, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, నేను మొత్తం స్టడీ చేశాను, బ్రహ్మాండంగా ఉందని. ఈ ఊర్లో ఈ యొక్క సచివాలయంలో 41 బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశాం. ఇంకో పక్క చెప్తున్నాను, మీరు బంగారు కుటుంబాలుగా వద్దనుకుంటే అది మీ చాయిస్. రెండోది, ఇది కాకుండా ఇంకా ఎవరైనా పేదరికంలో ఉండి మేము కూడా బంగారు కుటుంబంలో చేరతామంటే మీకు కూడా ఆప్షన్ ఇస్తున్నాం. మార్గదర్శకులు కూడా ఆప్షన్ ఇస్తున్నాం. వీళ్లే కాదు, ఈ నలుగురిని మేము చేర్చుకుంటామంటే మీకు కూడా ఆప్షన్ ఇచ్చి
వాళ్ళను కూడా ఈ కార్యక్రమంలో చేర్చుకునే బాధ్యత నేను తీసుకుంటాను. బంగారు కుటుంబాలకు ఆప్షన్ ఇస్తాను, మార్గదర్శకులకు ఆప్షన్ ఇస్తాను. కానీ బాగా చేసిన మార్గదర్శకుల్ని గుర్తిస్తా, గౌరవిస్తా, సన్మానం చేస్తా, అవార్డ్స్ ఇస్తా. బాగా గుర్తు చేయని వాళ్ళని కూడా అప్పుడప్పుడు పేర్లు చెప్తా ఉంటాను. దానివల్ల సమాజమే నిర్ణయిస్తుంది మీ కథ. ఎందుకంటే సమాజం మీకు గుర్తింపు ఇచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు తిరిగి సమాజానికి మీరు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు ఇంకొక చరిత్ర కూడా, ఈరోజు జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి. నేను గర్వపడుతున్న ఈ గ్రామానికి రావడం, ఈ గ్రామంలో నేను వచ్చి ఈ కార్యక్రమం చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే 30 సంవత్సరాల కంటే ముందు ఆ రోజు ఎస్సీసీలో చాలా సమస్యలు ఉండేటివి. ఆ రోజు చాలా ఆందోళనలు జరిగాయి. అందులో కూడా ఎస్సీల్లో కొన్ని వర్గాలు వెనకబడి ఉన్నామని ఆందోళన చేస్తే నేను ఆ రోజు ఒక నిర్ణయం చేశాను. ఎస్సీస్లో కూడా వర్గీకరణ చేయాలి, ఏబిసిడి కేటగరైజేషన్ చేయాలని 30 ఏళ్లకు మునిపే నిర్ణయించాను. నా జీవితం అంతా నేను ఆలోచించింది, పేదవాడు ఎక్కడుంటే అక్కడుంటాం. దీనికి స్ఫూర్తి ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితోనే నేను పనిచేస్తున్నా. నేను ఇంకొక అడుగు ముందుకేశాను. అదే P4 జీరో పావర్టీ. అలాంటి కార్యక్రమానికి సోషల్ జస్టిస్ కూడా, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సామాజిక న్యాయం ఆ 30 సంవత్సరాల కంటే ముందు చేస్తే, తర్వాత అది అటు తిరిగి ఇటు తిరిగి సుప్రీంకోర్టు పోతే కొట్టేసేట్టుగా సరిగా ఆర్గ్యూ చేయకపోతే సుప్రీంకోర్టులో కొట్టేశారు. కానీ ఎప్పుడు కూడా నిజం అనేది నిప్పు లాంటిది, ఎప్పుడు గెలిచేది సత్యమే, అసత్యం ఎప్పుడు గెలవదు. నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరి అయిన నిర్ణయం అని 7 మంది సుప్రీంకోర్టు బెంచ్లో నిర్ణయించారంటే అది తెలుగుదేశం పార్టీ 30 ఏళ్లకు మునుపు చేపట్టిన కార్యక్రమం. మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రిగా నేనే ఉండి మళ్ళీ ఆ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం నాకు వచ్చిందంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న ఒక వర్గం అని కాదు. ఎస్సీల్లో కానీ, బీసీల్లో కానీ, ఎస్టీల్లో కానీ, అగ్రవర్ణాల్లో కానీ పేదరిక నిర్మూలన, అన్ని విధాలుగా ఆర్థిక, రాజకీయ, సామాజిక ఎక్కడికక్కడ సోషల్ రీఇంజనీరింగ్ చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు నేను ఆలోచించిన విధానం ఒక చరిత్ర సృష్టించింది. నేను ఆ రోజు జస్టిస్ పొన్నయ్యతో ఒక కమిటీ వేశాను. ఆ రోజు అంటరానితనం, గ్రామాల్లో 2 గ్లాసుల సిద్ధాంతం, చెప్పులేసుకొని షెడ్యూల్ కులాలు ఊర్లో తిరగకూడదని, దేవాలయాల్లో ప్రవేశం లేదని, ఇంకో పక్క తాగునీళ్లు కూడా బోర్లో నీళ్లు తీసుకోకూడదని, ఇవన్నీ ఉంటే నేనే ఒక కమిషన్ వేసి 2000 పేజీలతో రిపోర్ట్ ఇస్తే, 42 రికమెండేషన్లు ఇస్తే, 25 జీవోలు ఇచ్చి ఈరోజు ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సిద్ధాంతానికి కట్టుబడాం. మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేయాలి, మనుషులను మనుషులుగా చూడాలి, మానవత్వంతో బ్రతకాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాంటి కార్యక్రమాల్లో నేను మీ ఊరికి రావడం చాలా సంతోషం కలుగుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క జగజీవన్ రామ్ గారిని ఒక స్ఫూర్తిగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే అసమానతల గురించి వ్యతిరేకించిన వ్యక్తి. స్కూల్లో 2 కుండల సిద్ధాంతం ఉంటే కుండలు పగలగొట్టి ఇది తప్పని ఆ రోజే నినదించిన వ్యక్తి.
జగ్జీవన్ రామ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇంకో పక్కన చూస్తే ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, అసాధారణమైన శక్తిగా తయారయ్యాడు. కేంద్రంలో మీరు చూస్తే 1935 నుంచి 77 వరకు రాజకీయాల్లో ఉన్నాడు. మొట్టమొదటిసారిగా కేంద్రంలో మంత్రి అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, రక్షణ మంత్రి అయ్యాడు. అనేక పదవులు చేపట్టి పదవులకు న్యాయం చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 30 ఏళ్లు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. దగ్గర దగ్గర 40 సంవత్సరాలు, 36 నుంచి 86 వరకు 50 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు. ఇది అరుదైన అనుభవం. ఒక వ్యక్తికి ప్రత్యేకమైన లక్షణాలుంటే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ రోజే నేను హాస్టల్కి వెళ్ళాను, పిల్లలను చూశాను. 98% ఎస్సీ ఎస్టీ పిల్లలే ఉన్నారు, ఎస్సీ పిల్లలే ఉన్నారు. ఆ పిల్లలు చూస్తే నాకు అనిపించింది మట్టిలో మాణిక్యాలు ఆ పిల్లలు. వాళ్ళని చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంది. వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యాను, నాకు చాలా ఆనందం కలిగింది. ఈ విధంగా ఈ రోజుట్లో అందరికంటే మిన్నగా ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళకు డబ్బులు లేదు, కానీ ఆలోచనలో మాత్రం ఎవరికంటే ఆ పిల్లలు తక్కువ కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అవసరమైతే వాళ్ళ బాగా చదివించాలని, అందరి పిల్లల్ని ఒక పద్ధతి ప్రకారం రెసిడెన్షియల్ స్కూల్స్లోనే నాణ్యమైన విద్య ఇవ్వాలని దానికి కూడా ఆలోచిస్తున్నాం. అనేక కార్యక్రమాలు ఎస్సీల కోసం చేశాం. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది ఆ స్కూల్స్ అన్నీ. 97లో స్టడీ సెంటర్లు పెట్టాం. 90 సివిల్ గ్రూప్స్కి అయితే పోటీ పడడానికి ఎస్సీ విద్యార్థులకు ప్రత్యేకమైన శిక్షణా కార్యక్రమాలు పెట్టాం. ఈరోజు నేను ఒకటి ఆలోచించాను, ముందు గ్రామం కంటే ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేయాలని, ఇండ్లు కట్టాలని, తద్వారా ఎస్సీల్లో కూడా ఒక ఆలోచన విధానం మారుతుంది. రెండవది ఎస్సీల్లో కూడా ఒక నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశాం. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఇప్పుడు సోలార్ కానీ ఇవన్నీ పెట్టి ఈరోజు మీరు చూస్తే దాని పేరు కూడా బాబు జగ్జీవన్ రామ్ జ్యోతి కింద 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఈరోజు దగ్గర అందరి పిల్లల్ని చదివించాలని రిజర్వేషన్లు 14 నుంచి 15% పెంచాం. ఇంకో పక్క ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బాలయోగిని లోకసభ స్పీకర్గా, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్గా ఎంపిక చేశాం. నారాయణన్ని దేశ అధ్యక్షుడిగా ఎంపిక చేయడంలో కీలకమైన పాత్ర పోషించాం. జగ్జీవన్ రామ్ గారికి అంబేద్కర్ గారికి భారతరత్న వచ్చినది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి అవార్డు చేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంబేద్కర్ చిత్రపటాన్ని ఇప్పుడుండే ఎన్డీఏ గవర్నమెంటే పార్లమెంట్లో పెట్టే పరిస్థితికి వచ్చింది వాజ్పేయి గారి నాయకత్వంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే జగ్జీవన్ రామ్ విగ్రహం మొట్టమొదటిసారిగా దేశంలో హైదరాబాద్లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో. ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం. 2014-19 ఎస్సీలకు ఇన్నోవా కార్లు ఇచ్చాం. ఎస్సీ పిల్లల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ముందుకు పోయాం. భూమి కొనుగోలు చేశాం. చాలా వరకు ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోతే మనం ఇచ్చిన కార్యక్రమాలు 27 కార్యక్రమాలు రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 190 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. 1,18,000 మంది ఉన్నారు. రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మీరు చూసే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 1,00,000 మంది ఉంటారు.
నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఒక రోజున 100% ఎస్సీ పిల్లల్ని బీసీ పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి చదివించి వాళ్ళ పైకి తెచ్చిన రోజున నాకంటే ఎక్కువ ఆనందపడే వాళ్ళు ఉండరని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చేస్తాం. వాళ్ళందరినీ ఐఐటి పంపించాలని, జేఈ చేయాలని ఇలాంటి కార్యక్రమాలకు ప్రత్యేకమైనటువంటి ఇది ఇచ్చాం. ఈరోజు ఉచిత విద్యుత్తు 16,44,000 కుటుంబాలకు ఇస్తున్నాం. ఈ సంవత్సరం 20 లక్షల ఎస్సీ కుటుంబాలకి రూఫ్ టాప్ సోలార్ పెట్టాలని ఆదేశాలు ఇచ్చి ముందుకు పోతున్నాం. ఎన్టీఆర్ భరోసాలో 11,38,000 మందికి 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. 862 కోట్ల రూపాయలు రుణాలు ఇప్పించి వాళ్ళని బాగు చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్క 1,56,000 కుటుంబాలకి హౌసింగ్ లో మేలు జరిగేట్టుగా అదనంగా 50,000 ఇస్తున్నాం. ఇంకొక పక్కన PMAGY కింద ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద 40% కంటే జనాభా ఉన్న గ్రామాలన్నీ 62 కోట్లతో ప్రత్యేకమైన వసతులు కల్పించడానికి ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఎస్సీస్లో నైపుణ్య శిక్షణ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసే ఈ ప్రభుత్వాన్ని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. నేను ఈరోజు వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేయబోతున్నానో చాలా స్పష్టంగా చెప్పాను. అదే సమయంలో నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలి. అదే సమయంలో మీలో కూడా ఆలోచన విధానం మారాలి. తప్పు చేసిన వాళ్ళని తప్పనే పరిస్థితి రావాలి, మంచి చేసిన వాళ్ళకు మద్దతు ఇచ్చే పరిస్థితి రావాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. నేను ఆ రోజు సూపర్ 6 చెప్పాను, అవన్నీ అమలు చేస్తాం. ఇంకో పక్క మెరుగైన జీవన ప్రమాణాల కోసం సుపరిపాలనకు నాంది పలుకుతా అన్నాం. అది కూడా చూశారు మీరు. మొన్నటి వరకు మీ గ్రామానికి రోడ్లు ఎట్టున్నాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంతలో పడిన రోడ్లని బాగు చేసిన పార్టీ ఎన్డీఏ పార్టీ, బాగు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గ్రామాల్లో పల్లె పండుగ కింద అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ప్రారంభమైనాయి. దీన్ని కూడా మళ్ళీ ముందుకు తీసుకుపోతున్నాం. స్కూల్స్ కూడా మెగా పేరెంట్స్ డే కింద పెట్టి బ్రహ్మాండంగా పిల్లలకు నాణ్యమైన స్కూల్స్ ఇప్పించే పరిస్థితిలో వస్తున్నాం, విద్య ఇప్పిస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు నందిగామలో ఇప్పుడే సౌమ్య గారు కొన్ని డిమాండ్లు పెట్టారు. ఏదైతే వేదాద్రి కంచెల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నేను లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం, వీళ్ళవి పాడు చేయడం, మళ్ళా నేను వచ్చిన తర్వాత మళ్ళా రిపేర్లు చేయడం, ఇదే పని అయిపోయింది నాకు. ఇప్పుడు ఒకసారి కాదు, ఎప్పుడు మనం లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి బాగా రన్ చేస్తాం. వీళ్ళు వస్తారు, డబ్బులు ఇవ్వరు, దాన్ని మొత్తం చెడగొడతారు, కడాన పంపులు కూడా లాక్కొని వెళ్ళిపోతారు, స్టార్టర్లు కూడా లాక్కిపోతారు, కరెంటు తీగలు కూడా లాక్కెళ్ళిపోతారు. మళ్ళా నేను ప్రారంభించాలి. ఏది ఏమైనా దీన్ని పూర్తి చేసే బాధ్యత ఇమ్మీడియట్ గా 15 కోట్లు ఇచ్చి ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, శాశ్వతంగా కూడా ఆలోచిస్తున్నా. రైతుకు ఇబ్బంది లేకుండా అవసరమైతే 10 సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి ఎంత డబ్బులు ఇవ్వాలనో ఇచ్చి రైతు సంఘాల ఆధ్వర్యంలో మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత, మీ పంటలు పండించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకో పక్కన ఏటూరు మొగులూరు కాజ్వే, ఇది కూడా చందర్లపాడు కనెక్ట్ చేస్తుంది, కంచికిచెర్ల కనెక్ట్ చేస్తుంది. దీనికి కూడా 2,20,00,000 కావాలన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఏనుగుగడ్డ స్ట్రీమ్ ఇన్ ది విలేజ్ ఆఫ్ ఏలూరుపాడు అండ్ కంచికిచెర్ల మండలం, ఇది కూడా ఒక 2,13,00,000 అవుతుంది.
ఇది కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో ఒక బ్రిడ్జ్ కావాలన్నారు. లక్ష్మయ్య స్ట్రీమ్ ఇన్ చెవిటి కల్లు విలేజ్, ఇది కూడా అడిగారు. కంచిచర్ల మండలంలో ఇది కూడా శాంక్షన్ చేస్తున్నాం. ఇది కాకుండా సుబాబులకి రేట్లు రావాలి, ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. దీన్ని సమీక్ష చేస్తా. సమీక్ష చేసి ఒక సుబాబులే కాకుండా కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఈరోజు అమెరికాలో జరిగిన పరిణామాల వల్ల ఇక్కడ పండించే మనం ఉత్పత్తి చేసే అక్వా కల్చర్ కూడా దెబ్బతింటా ఉంది. రొయ్యలు చేపలు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అవన్నీ ఏ విధంగా చేయాలో నేను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాను. రైతులకు న్యాయం జరగాలి, గిట్టుబాటు ధర రావాలి, రైతు బాగుపడాలి. అన్ని విధాల శ్రమ చేసే రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత. అందుకనే మొన్న మీరు చూస్తే అగ్రిటెక్, అగ్రికల్చర్లో టెక్నాలజీ ఉపయోగించాలని గేట్స్ ఫౌండేషన్తో ఒక ఎంఓయూ చేశాం. ఇది కానీ వస్తే ఏ విధంగా కాస్ట్ ఎఫెక్టివ్గా అగ్రికల్చర్ చేయగలుగుతాం, వ్యవసాయానికి ఖర్చులు తగ్గిస్తాం, ఆదాయం ఎట్ట పెంచగలుగుతాం, తెగుళ్ళు రాకుండా ఏ విధంగా పంటను కాపాడుకుంటాం, తక్కువ ఎరువుతో ఎక్కువ దిగుబడి వచ్చే విధానాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూస్తున్నాను. రైతుకు లాభసాటిగా ఏ పంటలు ఉంటాయో అది కూడా ఆలోచిస్తున్నాం. రాయలసీమలో హార్టికల్చర్ వస్తుంది, ఇప్పుడు ఈ ప్రాంతంలో అక్వాకల్చర్ ఉంది. కానీ అమెరికాలో అధ్యక్షుడి దెబ్బతో, సుంకాల దెబ్బతో మనం ఇబ్బంది పాల్పడే పరిస్థితికి వచ్చాం. దీన్ని కూడా అధిగమించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తాం. ఇక్కడ మీ దగ్గర సుబాబులు ఎక్కువ వేస్తారు, ఆ ఇబ్బంది మీకుంది. మిరప ఎక్కువ వేస్తారు, ఆ సమస్యలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను వాచ్ చేస్తున్నా. తప్పకుండా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూశాను. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో అభిమానంగా ఓపికగా ఉన్నారు. 2 గంటల 42 నిమిషాలు అయింది, అయినా కూడా ఒక్కరు కదలడం లేదు. ఇది నేను గుర్తుపెట్టుకుంటా. ఎవరైతే ఈ ప్రభుత్వం రావడానికి రాత్రింబగళ్ళు కష్టపడ్డారో ఆ వర్గాల్ని, ఆ గ్రామాల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత మాది. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఓట్లే, ఎవరైతే మనకు సహకరిస్తారో ఆ ఓట్లేసిన వ్యక్తుల్ని గౌరవించాలి, ఆ ఓట్లేసిన వర్గాల్ని పైకి తీసుకురావాలి, ఆ ఓట్లేయడానికి కారకులైన కార్యకర్తలు కూడా న్యాయం జరగాలి. ఈ 3 జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యంలో మనం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటా పోతాం. 2004లో మళ్ళీ తెలుగుదేశమే అధికారంలోకి వచ్చుంటే ఈరోజు ఎక్కడుండేవాళ్ళం మీరు ఆలోచించండి. 2019లో మళ్ళా తెలుగుదేశమే వచ్చుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అభివృద్ధి అయ్యేదో చూడండి. ఈరోజు వచ్చాం, 9 నెలలు అయింది. అమరావతి, విధ్వంసమైన అమరావతిని ఘాట్లో పెట్టాం. గోదావరిలో కలిసిపోయిన పోలవరాన్ని మళ్ళీ ఈరోజు పట్టాలెక్కించే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దివాలా తీసి రేపు రాబోయే రోజుల్లో ఇది ప్రైవేటైజ్ చేయాలి, లేకుండా మూసేయాలనే ప్రాజెక్ట్ని ఈరోజు లాభాల బాట పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాం. రైల్వే జోన్ తీసుకొచ్చాం. మీరు అవన్నీ చూస్తే ఈ గడిచిన కాలంలో 10 నెలల్లో ప్రభుత్వ పరిపాలనని ఘాట్లో పెట్టాం. సంక్షేమ కార్యక్రమాల్ని ఇస్తున్నాం. సూపర్ 6 అమలు చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది లేని పాలన ఇవ్వడానికి అనునిత్యం పనిచేస్తున్నాం. ఇది అర్థం చేసుకొని సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మాకు పెద్ద కిక్కు మీరంతా కానీ గట్టిగా చప్పట్లు కొట్టి బాగా చేస్తున్నారంటే రాత్రి మగుళ్ళలో పనిచేస్తాం. దానివల్ల రాష్ట్రం ఇంకా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మీరు సహకరించకపోతే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరం. ఏ ఒక్క వ్యక్తికి కూడా అన్యాయం చేయకుండా చేసే బాధ్యత మాది. అదే సమయంలో ఎప్పటికప్పుడు ఆలోచన విధానంతో మీరు కూడా చేయూతనిస్తే
ఇవన్నీ సాధ్యం. నేను చెప్పేదంతా కూడా థియరాటికల్ కాదు, అసాధ్యమైన విషయాలు కాదు, సాధ్యమైన విషయాలు. ఈరోజు 5 మంది 6 మంది వచ్చారు, మార్గదర్శులు వచ్చారు, మీరు చూశారు. వాళ్ళు ఈరోజు అడాప్ట్ చేసుకున్నారు. 7వ తరగతి చదివే అబ్బాయిని ఇంజనీర్ చేస్తామని, 5వ తరగతి చదివే అమ్మాయిని డాక్టర్ చేస్తామని వాళ్ళు అడాప్ట్ చేసుకునే పరిస్థితి వచ్చారు. ఆ ఇంట్లో ఉండే పిల్లలు చదివిస్తారు, ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేయాలో సహకరిస్తారు. ఒక పూట కాదు, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, వాళ్ళు పైకి వచ్చే వరకు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి భగవంతుడు మీకెంత శక్తి ఇచ్చాడో ఆ శక్తిలో కొంతవరకైనా ఉపయోగించమంటున్నాం. ఒక కుటుంబాన్ని చేస్తే మీరేం చేసేది ఏం లేదు, ఎవరైనా చేయగలుగుతారు. ఒక కుటుంబాన్ని చేసేవాళ్ళు ఉన్నారు, 100 కుటుంబాలు చేసేవాళ్ళు ఉన్నారు. శక్తి సామర్థ్యం భగవంతుడు ఇచ్చిన వాళ్ళు 1000 కుటుంబాలు చేయొచ్చు, 5000 కుటుంబాలు చేయొచ్చు. మీ శక్తి ఎంతో అంత శక్తి ఉపయోగించండి, మీరు వాళ్ళకివ్వండి. భగవంతుడు ఇంకా మంచి పేరు తెచ్చి మీకు ఆదాయాన్ని పెంచే బాధ్యత భగవంతుడు చూసుకుంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా చూడండి, మంచి చేసేవాడికి మంచే జరుగుతుంది, చెడు చేసేవాడికి మాత్రం ఏది కలిసి రాదు. ఇది శాపనార్థాలు కాదు, ఇది వాస్తవం. కాబట్టి మళ్ళీ మళ్ళీ అందరినీ కోరుతున్నా, ఇది ప్రారంభం మాత్రం. రాబోయే సంవత్సరంలో P40 పావర్టీ, మార్గదర్శి, బంగారు కుటుంబం ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఒక నమ్మకాన్ని మీరు ఇస్తున్నారు. కనీసం పేదవాడి ఇంటికి నేను చూశారు, నేను వెళ్ళి మా కుటుంబంతో కాఫీ తాగి వచ్చాను. మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఆ కుటుంబంతో మీరు 10 నిమిషాలు కూర్చుంటే, మీరు మాట్లాడితే దానివల్ల మీకు చాలా తృప్తి ఉంటుంది. దానివల్ల ఒక ఆదర్శానికి దారి తీసిన వాళ్ళు అవుతాం. ఇది తప్పకుండా చేయాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ, అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఇప్పుడు ఇచ్చే పిటిషన్లని తీసుకొని ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. గౌరవనీయులు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి 117వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ ముప్పాళ్ల గ్రామంలో P4 కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు మరియు చీఫ్ విప్ సౌమ్య గారికి ధన్యవాదాలు, అలాగే ఎంపీ గారికి, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, రైతులు, మహిళలు, అధికారులు, పాత్రికేయులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక చిన్న